అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. సుమన్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మంత్రి వివేక్ కారుపైన దాడి కేసులో బాల్కా సుమన్ ను అరెస్టు చేశారు పోలీసులు. అయితే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్టుపై బగ్గుమంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. సుమన్ ను అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా మండిపడుతున్నాడు. అయితే నేడు ఆదిలాబాద్ జైలుకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేరుకోబోతున్నారు. రిమాండ్లో ఉన్నటువంటి బాల్కా సుమన్ ను పరామర్శించనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. క్యాతనపల్లి మున్సిపాలిటీపై నెలకొన్నటువంటి ఉత్కంఠ, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్యాతనపల్లిని ఎలాగైనా దక్కించుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి వివేక్ కాన్వాయ్ పైన రాళ్ల దాడి మాత్రం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇదే కేసులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను కూడా అరెస్టు చేయడం జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పోరు బాట పట్టనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇక ఎలాగైనా క్యాతనపల్లిని కైవసం చేసుకోవాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ కూడా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూటమి మరోవైపు పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్. అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ను కాదని అధికార పార్టీ అన్యాయంగా ఏ విధంగా దీన్ని కైవసం చేసుకుంటుందనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే క్యాతనపల్లిలో హైడ్రామా నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఎలాగైనా క్యాతనపల్లిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా తెర వెనుకాల మాత్రం తమ యొక్క ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే అండి. గౌతమ్ ప్రసాద్ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్నటువంటి ఆరోపణ బాల్కా సుమన్ అరెస్టుకి ప్రధానంగా కారణం. ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో అంటే కౌంటింగ్ ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సమయంలో క్యాతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు మరి ముఖ్యంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించింది. ఎన్నికల విధులకు కూడా ఆటంకం కలిగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులను అడ్డగించి విధులకు ఆటంకం కలిగించారు, అందుకే అరెస్ట్ చేశామనేటువంటి ఆరోపణ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి. సిరాజ్ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న సభ్యులకు, మన ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. సిరాజ్ గారు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గూండాయిజం, కబ్జాయిజము కొనసాగుతూ ఉంది సార్. గుండా రాజకీయము, రౌడీ రాజకీయం కొనసాగుతుంది. మీరు ఒకసారి చూడండి, అంటే ఇప్పుడు ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మున్సిపాలిటీలలో అన్ని చోట్ల కూడా అన్ని బూతులలో క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేయడము, అదేవిధంగా అభ్యర్థులను బెదిరించడము, అదేవిధంగా మున్సిపాలిటీలను ఏ విధంగా కైవసం చేసుకోవాలని చెప్పేసి ప్రధాన లక్ష్యంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది అనేది మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న దృశ్యం. ఎక్కడా కూడా ప్రజల మద్దతు లేదు, ప్రజలు వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలోంచి ఎట్లా గట్టెక్కాలి, గెలిచిన వాళ్ళని తమ వైపుకి ఎట్లా తిప్పుకోవాలి, లేదా కొనుక్కోవాలి, లేదా కిడ్నాప్ చేయాలి, లేకపోతే ప్రలోభాలకు ఎట్లా గురి చేయాలని చెప్పేసి ఒక సీరియస్ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నమాట వాస్తవం కాదు. ఈరోజు క్యాతనపల్లి కావచ్చు, అదేవిధంగా జనగాం కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఈ మొత్తం మున్సిపాలిటీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యకు ఒక పరాకాష్ట, రాజకీయ దుశ్చర్య. అది రాజకీయ దుశ్చర్యకు పరాకాష్ఠగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేతులు కనబడుతున్నాయి. మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బాల్కా సుమన్ ని కూడా రాళ్లు వేశారనే పేరుతోనో, లేకపోతే ఇంకొక పేరుతోనో వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపు అధికార పార్టీ గూండాయిజము, రౌడీయిజము యథేచ్ఛగా రాష్ట్రంలో కొనసాగుతుంటే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎటువంటి అర్థబలం గాని అంగబలం గాని లేని వాళ్ళ మీద ఈరోజు వాళ్ళు దాడులు చేశారని చెప్పేసి మాట్లాడడం అంటే ఇది సిగ్గుచేటు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ గౌతమ్ ప్రసాద్ గారు, వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పైన రాళ్ల దాడి చేయడం. ఎందుకంత ఘర్షణ వాతావరణం వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి? మరి ముఖ్యంగా దానికి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో కూడా బాల్కా సుమన్ చాలా ఆగ్రహంగా కనిపిస్తున్నారు విజువల్స్ లో చూసినా.
సిరాజ్ గారు, మాకు స్పష్టమైన మెజార్టీ ఉందా లేదా కేతరపల్లిలో? ఎస్ మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదా చెప్పండి. మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్న తర్వాత మా వార్డు సభ్యులు, మా వార్డు చైర్మన్ కావాల్సిన వాళ్లకు ఇబ్బందులు పెట్టడం కరెక్టా మీరు చెప్పండి? ఏ రకంగా కొనుక్కుంటారండి? ఏ విధంగా బెదిరిస్తారండి? ఏ విధంగా వీళ్ళు అరాచకత్వాన్ని సృష్టిస్తున్నారో మీకు చూడట్లేదా? ఇది మేం చేస్తుంది కాదు కదా. విజువలైజేషన్ మొత్తం కూడా ఈ రోజు టీవీలు అన్ని చూపిస్తున్న పరిస్థితి లేదా యూట్యూబ్లు కానీ ప్రధాన స్రవంతి కానీ వాళ్ళు ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా మెంబర్లని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి చూడట్లేదా? నిన్న ఒక ఎస్సీ మహిళ అక్కడ టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పేసి అంటే ఆమె చేతులు ఆగేస్తున్న పరిస్థితి మీరు విజువల్ చూడలేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడనే వెళ్ళలోనే ఉండి చేతులు గుంజేస్తున్నారు ఆమె మీద పడి. ఇది కరెక్టా? మహిళల మీద చేయడం కరెక్టా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ఎన్నికల వ్యవస్థ? ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈ రోజు దుష్ట రాజకీయాలకు తెరలేపుతా ఉంది. దీనికి ఖచ్చితంగా అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటది ప్రజల చేతుల్లో. రేపు రాబోయే రోజులు అన్ని కూడా ఇట్లా ఉండవు. తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గౌతమ్ ప్రసాద్ గారు, ఫైనల్ గా ఎందుకంటే సిపిఐ పార్టీ మద్దతు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మున్సిపల్ చైర్మన్ పీఠం వైపు అడుగులు వేస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదేవిధంగా బాల్క సుమన్ కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతున్నారు? సిరాజ్ గారు, మాకు స్పష్టమైన మెజార్టీ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పష్టమైన మెజార్టీ ఉన్న పార్టీకి పట్టం కట్టడం అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది. దాన్ని కాదని మేము మెంబర్లని కొనుక్కుంటామో, లేకపోతే కిడ్నాప్ చేస్తామో, లేకపోతే ఇంకోటి చేస్తామో, రాజకీయ రౌడీయిజం చేస్తామని చెప్పేసి అంటే ఇక్కడ చెల్లదు. ఒకవేళ అట్లా జరిగితే మా పావులు మేము ఎట్లా కలపాలో, మేము ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా మాకు ఒక ప్రణాళిక తప్పనిసరిగా ఉంటది. దాని ప్రకారంగా మేము ముందుకెళ్తాము. ఈ కాంగ్రెస్ చేస్తున్న దుష్ట రాజకీయాలకు తప్పనిసరిగా తిరమగీతం పాడే సమయం వచ్చిందని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఆడుకుంటున్న పరిస్థితి. ఈ రోజు మా తెలంగాణలోని ప్రజలంతా కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక మెజార్టీ ఇవ్వకపోవడం వాళ్ళు రగిలిపోతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు, మానసికంగా కుంగిపోతా ఉన్నారు. ప్రజలు మా వైపు ఎందుకు లేరా అని చెప్పేసి ఒక సమీక్ష చేసుకోవాల్సింది పోయి దానికి విరుద్ధంగా గెలిచిన వాళ్ళని కిడ్నాపులు చేసి లేదా ప్రలోభ పెట్టి తమ వైపు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థనా, లేకపోతే రాజకీయ వ్యవస్థనా, లేకపోతే ఏంటి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, ఎలక్షన్ కమిషన్ ఏమనుకుంటుంది? ఎలక్షన్ కమిషన్ అంటే గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మందికి సభ్యులకి సంబంధించి అంటే మీ పార్టీ నుంచి గెలిచిన 10 మందిని కూడా ప్రలోభాలు పెట్టడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అన్ని రకాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అవసరమైతే కిడ్నాప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. కిడ్నాపులు చేసి ఇబ్బందులు పెట్టి మా వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే చూడండి, తొర్రూరులో ఏం జరిగిందో మీరు చూడండి, మహిళ మీద ఏం జరిగిందో చూడండి. ఇక్కడనే కాదు, ప్రతి చోట వాళ్లకు మెజార్టీ రాని చోట ప్రతి దగ్గర కూడా ఇదే వ్యవహారం నడుస్తా ఉంది. వాళ్ళు గెలిచిన 40 మున్సిపాలిటీలు కాకుండా ఈ రోజు 80 మున్సిపాలిటీలు వచ్చినట్టే ఏ బేస్తో వచ్చినాయి చెప్పండి? వాళ్ళకి స్పష్టమైన మెజార్టీ ఉందా? 30లో హంగ్ వచ్చింది, 30 హంగ్ వచ్చింది, మాకు 17 వచ్చినాయి, అదేవిధంగా వాళ్ళకి 40 వచ్చినాయి. ఈ 40 కంటే ఈ రోజు 80, 85 ఏదో చెప్పుకుంటున్నారు కదా, ఎట్లా వచ్చినాయి? వాళ్ళకు స్పష్టమైన మెజార్టీ ప్రజలు ఇచ్చారా? పట్టణ ప్రజలు ఇచ్చారా? మీరు ఒక్కసారి క్వశ్చన్ చేయండి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, పరిశీలన చేయండి. నిజంగా మా వైపు తప్పుంటే మమ్మల్ని అనండి. ఈ రోజు కావాలని రౌడీయిజం పేరుతో ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది సార్. ఈ రోజు గుండా రాజ్యం నడుస్తుంది సార్. కాంగ్రెస్ పార్టీ ఈ ముసుగులో ప్రజల మీద దాడి చేస్తా ఉంది, ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తా ఉంది, ప్రజా అభిప్రాయం మీద దాడి చేస్తుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ఇదే కొనసాగుతుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజల చేతుల్లో అని కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు బాల్క సుమన్ పరామర్శకు వెళ్తున్నారు మీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు. ఈ నేపథ్యంలో ఈ పోరుబాటలో కానివ్వండి, ఈ ఆందోళన కార్యక్రమాలతో ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? సార్, మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యం వైపు నిలబడతాము. ప్రజల సమక్షంతో, ప్రజల సమీకరణతో, ప్రజా భాగస్వామ్యంతో మా ప్రజాస్వామ్యయుతమైన నిరసన ఉంటది. తప్పనిసరిగా మా అధినాయకత్వం కూడా బాల్క సుమన్ గారిని కలవడానికి వెళ్తుంది. తప్పనిసరిగా కలుస్తారు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను కూడా మేము ప్రకటించబోతున్నాం. ఎవరు అంటే ప్రధానంగా కేతనపల్లి బాధ్యతలు ఎవరు తీసుకోబోతున్నారు? బాల్క సుమన్ అక్కడ కీ రోల్ పోషించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ 14 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈలోపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒకవేళ ఎన్నిక నిర్వహిస్తే పరిస్థితి ఏంటి? సిరాజ్ గారు, ఇప్పుడు అక్కడికి హరీష్ రావు గారు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు కూడా పరిశీలన చేసిన తర్వాత అన్ని విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే భవిష్యత్ కార్యాచరణ ఉంటది. ఏం
చేయాలి, ఫర్దర్ ముందడుగు ఎట్లా వేయాలని చెప్పేసి ఖచ్చితంగా తను ఒక రూట్ మ్యాప్ తోనే తను అక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అది వచ్చిన తర్వాత నేను అనౌన్స్ చేసిన తర్వాత తను ఎక్కడ వెళ్ళిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడతా. తప్పనిసరిగా మీడియా అనౌన్స్మెంట్ కూడా ఉంటది. మా స్పష్టమైన కార్యాచరణ తప్పనిసరిగా మీ ముందు ఉంచుతాను. రైట్ గౌతమ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, ఆదిలాబాద్ జైలుకు మాత్రం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తరలిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మంత్రి వివేక్ కారుపైన దాడి కేసులో సుమన్ను అరెస్టు చేసినటువంటి పోలీసులు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు పైన కూడా బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా మండిపడుతున్నారు. అయితే నేడు ఆదిలాబాద్ జైలుకు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేరుకోబోతున్నారు. అయితే రిమాండ్లో ఉన్నటువంటి బాల్క సుమన్ను ఆయన పరామర్శించనున్నారు. మొత్తం మీద కేతనపల్లిలో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలు అవలంబించబోతున్నాయి, కేతనపల్లి మున్సిపాలిటీపై నెలకొన్నటువంటి ఉత్కంఠకి ప్రతిష్టంభనకి ఎప్పుడు పులిస్టాప్ పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కేతనపల్లిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో సో మొత్తం 22 స్థానాలు ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపాలిటీలో 10 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు, అదేవిధంగా సిపిఐ పార్టీ 4 స్థానాలు, బీజేపీ ఒకే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ 13గా ఉన్నటువంటి పరిస్థితులు 12గా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ 12 స్థానాలకి కేవలం 2 స్థానాలు తక్కువగా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ సిపిఐ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సో లోపల మాత్రం పూర్తి స్థాయిలో కౌన్సిలర్ల బదలాయింపు, స్వతంత్ర అభ్యర్థులు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సో ఇతర పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లను కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. మొత్తం మీద కేతనపల్లిలో ఏం జరగబోతుంది, నెక్స్ట్ బీఆర్ఎస్ స్టెప్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.